ఆ 3 నదులే ప్రక్షాళన కావాలా? మూసి మురికి కూపంగానే ఉండాలా? రేపన్నా తోపు దమ్ముంటే ఆపనే ఆపు. నువ్వు ఒకటి ఆపి ఆగదంటావు, నిన్ను ఒకటి ఆపు. నువ్వు చేయవలసిందే, ముంచవలసిందే మమ్మల్ని. ఇంకా చూడరా ఏమంటాను. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏం చేసిర్రు? నీలక మందిని ముంచలే, నీలక రైతు బంధు ఎగ్గొట్లే, నీలక ఆర్గానిక్ ఇచ్చి మోసం చేయలే, నీలక రైతుని బాధ పెట్టలే, నీలక నీళ్ళు లేకుండా కోసపెట్టలే, నీలక మంది నోట్ల మనకు వచ్చి ముఖ్యమంత్రి కాలే. కేసీఆర్ గది చేయలే, నువ్వు గది చేసినావు, గంతే తేడా. కరెక్ట్ చెప్పినవరే అంత. మా అన్న అమరావతి పులే. నీలక గండిపేట కాడికి పోయి మల్లన్న సాగర్ పేరు దాచిపెట్టలే, గట్ట చేయలే. మరి వాస్తవం ఏం చేసింది కేసీఆర్? మంచి పనులు చేసిండు. మనం ఏం చేసినాం? లంగా పనులు చేసినాం. ఊకేనాయన ముఖ్యమంత్రి. చూడ కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుందని బీఆర్ఎస్ కు ఫుల్లు వస్తుంది. ఫుల్లు వద్దంటే ఒరిగిపోతుంది కడుపులోకి వెళ్ళి మంచి పేరు. మీ కాంగ్రెస్ పార్టీలు అడుగుదామా? రేవంత్ అన్నకు మంచి పేరు వస్తుందంట, ఎంత వస్తుందని అడుగుదాం ఒకసారి. కడుపులోకి వెళ్ళి నవ్వుతారు రేవంత్ అన్న, నోట్లోకి వెళ్ళి నవ్వరు. మళ్ళా మంచి పేరు వస్తుందంట. అమ్మ జరాగిరి ఏవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్. మూసి ఇది ముచ్చట, అసలు ముచ్చట ఇది. మూసి పునరుజ్జీవం పనులకు శంకుస్థాపన. కానీ పోయింది ఏడికి? ఇది మల్లన్న సాగరా? మొదలు కరెక్టాలి ఎవరన్నా శంకుస్థాపన చేస్తే. మూసి పునరుజ్జీవం అని చెప్పేసి గండిపేటకు పోయిండు, మల్లన్న సాగర్ దాచిపెట్టిండు. రేపు పొద్దుగాల ఇంత పొడుగు రాస్తారు. మూసి ప్రక్షాళనకు రేవంత్ అన్న శంకుస్థాపన, గండిపేటలో రేవంత్ రెడ్డి హడావిడి, ఇటు రాస్తారు రేపు. కానీ మల్లన్న సాగర్ కాడికి పోయి రేవంత్ రెడ్డికి శంకుస్థాపన చేసే సత్తా లేదు. ఇది నిజం కదా. వాడు అంటాడు అత్తుకోరు కాదు, చింతపాండు. ఇవో ఎట్లా చెప్పాలో అర్థమైతే లేదు, మీకు డిఫెన్స్ చేస్తలేదు బీఆర్ఎస్ అంటూ. నీలక లంగలుచ్చా మరి చెప్పడం రాదురా మరి మా అన్నకు. నీలక మందిని ముంచి సాయపడి జరిపించామని కోటి సంపాదించి మా ఎలుగోడు బలవరాదురా మా రేవంత్ అన్నకు. అంటే ఇంకా జనాల్ని చుదగాలని చేసుడు మీకు రావట్లేదు, నాకు బాగా వచ్చు రేవంత్ రెడ్డి అంటున్నావా? ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మందిని ముంచినా నాకు తెలివి మీకు లేదు, మందిని ముంచే తెలివి అంటున్నావు మల్లేశా. గంధమాల కాడి అత్తి కదా కాడి, ఆ రోజు చెప్పవైతేరా దొంగనా కొడుకులు తయారయ్యారు తెలంగాణలో. ఇక రేపు నలుపుట్లోడు నప్పతట్లోడు పొడుగు మంచి చాలా మంచి ప్రాజెక్ట్. ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ని ప్రశ్నించిన, కాంగ్రెస్ కూడా ప్రశ్నిస్తా. రేవంత్ రెడ్డి గారు మీరు చేసేది చాలా మంచి పని. నేను కాకపోతే మీరు కొంచెం ప్రజల్లోకి తిరగడంలో చాలా నచ్చింది మాకు. ప్రశ్నిస్తాం మిమ్మల్ని కూడా, ఏం టెన్షన్ లేదు. వాడు ఉంటాడు నల్లికుట్టోడు, ఇట్లా మాట్లాడు. వాడు ఎవడన్నా మీరు గెలిచేది. నల్లికుట్టోడు నప్పతట్లోడు మోపై కొడుకులు రేవంత్ రెడ్డి జాకీలు పెట్టి హైడ్రాలిక్ జాకీలు పెట్టి లేపుతారు. రేపు లేపుతారు కొడుకులు, చిన్న లేపరు. మరి కేసీఆర్ కట్టిన కాళేశ్వరంలో మల్లన్న సాగర్కి వెళ్ళి 20 టీఎం నీళ్ళు ఎడతారు సన్నాజన కూడా రేపు ఆ కొడుకులు సమానం చెప్పరు. కేసీఆర్ కట్టింది కూలిపోయింది. ఆ కొడుకులు కూలిపోయిన కోట్లు వచ్చినాయి కొట్లకు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేసి ఓ కొడుకు ఎమ్మెల్సీ అయ్యిండు, ఓడేం మందిని ముంచి #1 యూట్యూబ్ ఛానల్ అంటాడు కొడుకులు. దొంగ నా కొడుకులు జనాలందరినీ మోసం చేసి ఇద్దరు దొంగ నా కొడుకులు బాగుపడరు అంతే. అదే అక్కడ జరిగింది. నిజం నిజం అబద్ధం లోకం మొత్తం తిరిగి వచ్చింది. మూసీ నది మురికి కూపంగానే ఉండాలా? గంగా యమున సరస్వతి నదులు మాత్రమేనా ప్రక్షాళన కావాలా? అది కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా గనిపేటలోని మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా 7,360 కోట్ల వ్యయంతో చేపట్టబోయే గోదావరి కాదు మల్లన్న సాగర్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ప్రాజెక్టు ఫేజ్ 2 గట్టి చెప్పాలి. మరి ఇప్పుడు గోదావరి డ్రింకింగ్ వాటర్ అని చెప్పిండు. ఏడికి పోవాలనే? శంకుస్థాపన గోదావరి కాడికి పోతాను. మరి గండిపేటకి ఎందుకు వేయండు? ఆడికి పోతే అది కేసీఆర్ కట్టే ప్రాజెక్ట్ అయింది. అదే అలా బతుకు అట్నే ఉంటుంది. మంది పుట్టిన పిల్లలు మన పిల్లని చెప్పాడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు చేపట్టిందన్నారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు 16,000 కోట్లతో అయిపోయిందంటే 1,00,000 కోట్లు తెచ్చినట్టు. మరి వాళ్ళు చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, నిజమెంతో అవార్థం ఎంతో. 1,00,000 కోట్లు పెంచింది మనం ప్రాజెక్ట్ని. కొబ్బరి నీళ్ళ ప్రాజెక్ట్ అది. కొబ్బరి నీళ్ళు పోలిస్తే కూడా 1,00,000 కోట్లు కావు. బీఆర్ఎస్ పాలనలో మూసీ ప్రక్షాళన గురించి కేసీఆర్ ఎందుకు ఆలోచన అంటే కేసీఆర్ కు నీళ్ళకి ఐన్స్టీన్ తెలియలేదు రేవంత్ అన్న.
కేసీఆర్ ఎందుకు ఆలోచించలేదు మూసీ ప్రక్షాళన గురించి అంటే నీ అంత తెలివి లేదు. కొబ్బరి నీళ్ళు తయారు చేయలేడు కేసీఆర్, మరి ఏం చేద్దాం? నేడు మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుందని బీఆర్ఎస్ కు ఉన్న భయాన్ని విమర్శించును. 3 నెలల్లో ప్రపంచంలో హైదరాబాద్ మేటిగా తీర్చిదిద్దుతామన్నారు. ఒరే నాయన డేట్ రాసుకోరే నాయన, 3 నెలలు అంటారు నాయన. ఇడు ఏం చెప్పిండు, 3 నెలల్లో ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ మేటిగా తీర్చిదిద్దుతామన్నాడు. ఇలా ఎంత నా డేటు? 8 సెప్టెంబరు 2025. ఈ తర్వాత అక్టోబరు, నవంబరు, డిసెంబర్, అంతేగా. ఇక డిసెంబర్ 8 రేవంత్ చెప్పిన దాని ప్రకారం ఈ డేట్ నాడు మనం చూసుకుందామా. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోరు. ప్రపంచంలో 3 నెలలు ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ మేటిగా తీర్చిదిద్దా. సెప్టెంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు లెక్క. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఆ రోజు మాట్లాడదాం. ప్రపంచంలో మేటిగా కాదు, ప్రపంచంలో కుడిచిపోయిన దాని లెక్క చేసే అవకాశం కనిపిస్తుంది నాకైతే. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోరు, చూద్దాం, మాట్లాడదాం ఆ రోజు. అబ్బా మన ఐన్స్టీన్ తెలియదు హైదరాబాద్ అన్న ఏమనుంది ఇంకా ఏందయ్యా? కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్లానింగ్ వల్ల హైదరాబాద్ ఈ స్థాయికి చేరిందన్నారు. కడుపులో విషయం పెట్టుకొని ప్రాజెక్టులు ఆపొద్దని, హైదరాబాద్ మరింత అభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చిండు. ప్రపంచ దేశాలు హైదరాబాద్ గొప్ప నగరంగా నిలవబోతుందన్నారు. అందుకే మందిని ఊరగొడతాడు, రాలేసిన ఎగురు పెడతాంది. మందిని ఊరగొడితే ప్రపంచంతో పోటీ పడతామంట హైదరాబాద్ పేరుతోని. ఇంకేంది ఆయన, గతంలో నగరాన్ని మూసి ముంచెత్తినప్పుడు నిజాం రాజు ప్రఖ్యాత ఇంజనీరు మోసేగుండ విశ్వేశ్వరయ్య సేవలు వినియోగించుకున్నారని గుర్తు చేశారు. ఏటా 3% జనాభా హైదరాబాద్కు వలస వస్తుందన్నారు. తాగునీటి అవసరాలు కూడా అంతకంతకు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీజేఆర్ పోరాటంతోనే మంజీరా జలాలకు అంతే చెప్పు. ఏ సెట్ కింద ఉంటే ఆ డబ్బు కొడతాడు. చంద్రబాబు పార్టీ చంద్రబాబుతో పడ్డాడు. అప్పుడు సోనియా గాంధీ వేల మందిని చంపిన బలిదేవత అంటాడు. మన కాంగ్రెస్ కానీ హెచ్డిపి చంద్రన్న మాకు నీళ్ళు అన్యాయం జరుగుతాయని అంటాడు. తెలంగాణ ద్రోహులు గట్టినే ఉంటారు. తెలంగాణ వచ్చినాక తెలంగాణ ద్రోహి, తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ ద్రోహి పార్టీలో ఉండు. అసలు చరిత్ర రేవంత్ రెడ్డిది. మానసి పత్తితో మాట చెప్తే నాకేం పెద్దగా నమ్మబుద్ధి కాదు. అంటే మానవ చరిత్ర నాకు తెలుసు కదా, వాస్తవం ఏదో తెలుసు కాబట్టి నా బాధ. ఇక ఎవరు అడ్డం పట్టినా ముందుకే పోతా. 1,50,000 కోట్లు మాయ చాలన్నట్టు దోసుకొని తింటా. ఈ 1,50,000 కోట్లు దోస తినకుండా నన్ను ఎవడు ఆపలేడు. ఎవడు ఆపాలని చూసినా నేను ఆగను, తగ్గలేదు. పుష్పరాజులు కోట్లు వస్తా అంటే ఎందుకు తగ్గుతారా చెప్పు? తగ్గుతారా కోట్లు వస్తుంటే? చెగ్గి లేకుండా గనిపేట పోయి చేసుకుండు. మలన సారికి వెళ్ళి నీళ్ళు ఎత్తాడట. గోదావరి వాటర్ అంటాడు, చేసేదేమో ఒక అడ ఎత్తాడు పని. అంత అదురుగుడుతుంది కేసీఆర్ అంటే. ఇప్పటికే జనాలు మొత్తం కేసీఆర్ కేసీఆర్ పాలు పెట్టుకొని తిరుగుతున్నాయి. ఇంకింత భయం అవుతుంది. ఏం చేయమంటారు మరి?